గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూస్తే విధేయులపై వేటు, మేత మేసిన వారికి సీటు. జగనన్న మాటలకు అర్థాలే వేరుగా ఉంటాయి. తాజాగా ఎమ్మెల్యే టికెట్ల ఖరారేందుకు ప్రత్యక్ష దర్శనం. గడప గడపకు తిరక్కుంటే సీటు ఇచ్చేది లేదని అన్నం కరికించారు. నిజమే అనుకుని కొందరు అదే పనిగా కాలికి బలపం కట్టుకున్నారు. ఎక్కే గడప దిగే గడప తిరిగారు. అమ్మయ్య అన్న ప్రోగ్రెస్ కార్డులో మార్కులు పడ్డాయనుకున్నారు. కానీ జగనన్న మజాక ఆయన సైకాలజీ వేరు. పాస్ అయినా ఫెయిల్ అయినట్టు చాలామందికి మొండి చేయి చూపారు. వాటిలో అత్యధికులు దళిత ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అరాచకాలు, ఆక్రమణలే ఎజెండాగా విజృంభించిన వారికి, అక్రమాల్లో ముందు వరుసలో గెలిచిన వారికి మళ్ళీ టికెట్లు ఇచ్చారు. దోపిడీదారులను జనం మీద వదిలారు. జగన్ మార్క్ రాజకీయ మూల్యాంకనం అంటే ఇదే మరి అంటూ గంగ చంద్రముఖిగా మారినట్టు ఈనాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పాపం వాళ్ళు ఏదో పేపర్ పెట్టారు సొంతగా ఈ మధ్యకాలంలో. ఇది ఇంకా తమకు అనుకూలమైనటువంటి వార్తలు రావట్లేదు అనుకోండి, దానికి పోటీగా వార్తలు రాసుకొస్తున్నారు అన్నమాట. జగన్ ఇచ్చిన సీట్లు ఎస్సీ సీట్లే మార్చారు. మరి చంద్రబాబు ఎస్సీ సీట్లలో ఎవరికి ఇచ్చారు? పాత వాళ్ళకి. జవహర్ ఏమయ్యారు అక్కడ? అట్లాగే సీనియర్ నాయకులందరూ ఏమైపోయారు? వరలరామయ్య ఏమైపోయారు? ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. అట్లాగే రకరకాల మార్పులు చేర్పులు ఉంటాయి. ఇంకొకటి, చంద్రబాబు మార్చిన సీట్లు ఏంటి? అసలు అన్నిటికంటే వీర విధేయత ప్రదర్శించి గెలిచిన పార్టీకే సున్నం కొట్టి తెలుగుదేశం పార్టీ కోసం 4 ఏళ్లుగా తపన పడ్డటువంటి రఘురామకృష్ణరాజు సీట్ ఏమైంది? కాబట్టి ఇక్కడ మనం ఎక్కువగా అండం కూడా దండగా. ఎందుకంటే వార్తలుగా ఇచ్చి కనీసం వాళ్ళకు అనుకూలమైనటువంటి అయ్యో రాసుకునేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అది దిగజారిపోయి వార్తలని వార్తలుగా కూడా వదిలేసి వక్రీకరణలతో కూడిన విశ్లేషణలతో వార్తలు రాస్తున్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం. చంద్రబాబు బోల్డ్ మార్చారు. ఇప్పుడు సిట్టింగ్లు ఎంతమందిని మార్చాడు ఆయన? చంద్రబాబు సిట్టింగులు మార్చి ధనవంతుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టలేదా? జగన్ సిట్టింగులు మార్చి ధనవంతుల్ని తీసుకొచ్చుకున్నాడు, ధనం లేనోళ్ళని కూడా తెచ్చుకున్నాడు. అతను కులాల లెక్కను తెచ్చుకున్నాడు జగన్. కుల సమీకరణాలు చాలా క్లియర్గా పాటించాడు అతను. ఇక్కడ ఆ సమీకరణాలు కూడా లేవు కదా. కాకపోతే మేము చిమ్మేటటువంటి విషయాన్ని నిజమని నమ్మి తీరాల్సిందేననేటువంటి యాటిట్యూడ్లోనే ఉంటుంది. అదే రాస్తున్నారు. మిగతా రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. రికార్డులు మార్చేసి పేదల భూములను లాక్కుంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జనసేన బీజేపీతో పొత్తు. ఓట్లు అడిగే వైకాపా వారికి కర్రు కాల్చి వాత పెట్టండి. 4000 పింఛన్ ఇంటి వద్దకే తెచ్చిస్తాం. కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు హామీ. పెన్షన్ అన్నటువంటిది ఇంటి దగ్గరికి తీసుకెళ్లడం అన్నటువంటిది ఆల్రెడీ జరుగుతోంది. ఇప్పుడు 4000 రూపాయలు కూడా పెంచుతాం, పెంచి ఇంటి దగ్గరికి తీసుకెళ్తాం. మంచి ఫార్ములా. మిగతాది సహజం. రక్షణ లేదన్నటువంటిది కావచ్చు, లేకపోతే వాళ్ళని ఓడగొట్టండి అని చెప్పడం కావచ్చు. ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్ అయితే 4000 రూపాయల పెన్షన్ అన్నటువంటి దాన్ని జనంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే శివశివ ఈ దారుణం కనవ. గుడిలోనే అర్చకులను కాలుతో తన్ని దవడపై కొట్టిన వైకాపా నేత. కాకినాడలో జరిగింది ఇది. సాక్షాత్తు శివాలయంలోని అర్చకులపై వైకాపా నేత దౌర్జన్యానికి దిగారు. ఒకరిని కాలుతో తన్నారు, దవడపై కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు. కాకినాడ నగరం దేవాలయం వీధిలోని పురాతన శివాలయంలో భక్తుల సమక్షంలో ఆయన దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఫాల్గుణ పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్ద శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో మాజీ కార్పొరేటర్ వైకాపా నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజా సామాగ్రిని తీసుకుని అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యారు. అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయారు. సహాయ అర్చకుడు సి వెంకట సత్యసాయితోటి భక్తులతో పాటు ఆయనకు ప్రసాదం ఇస్తుండగా కోపదీప్తుడిపై ఆయనపై చెంపపై కొట్టారు. ఏం తప్పు చేశానని అర్చకుడు ప్రశ్నించడంతో నాకే ఎదురు సమాధానం చెప్తావా అంటూ అసభ్య పదజాలంతో తిట్టి కాలుతో తండంతో ఆయన కింద పడ్డారు. వైకాపా నాయకుడు కేకలు విని పక్కనే ఉపాలయంలో పూజలు చేస్తున్న మరో అర్చకుడు మద్దిరాల విజయ్ కుమార్ వచ్చి అడ్డుకోబోగా ఆయన చెంపై కూడా కొట్టారు. అసభ్య పదజాలంతో దూషించడమే కాక మీ ఎంత చూస్తానంటూ వీరంగా సృష్టించారు. ఈ తతంగానికి భక్తులు నివ్వెరిపోయారు. ఈ ఘటనకి జిల్లా అర్చక సంఘం ప్రతినిధి దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా దేవాదాయ అధికారి పులినారాయణ మూర్తి, తనిఖీదారు ఫణీంద్ర కుమార్తో పాటు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. పులినారాయణ మూర్తిని అది తమకు సంబంధించిన విషయం కాదని డిప్యూటీ కమిషనర్ని వెళ్లి కలవాలని సూచించడంతో అర్చకులు ఆందోళనకు దిగారు. అర్చకుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫణీంద్ర కుమార్ ఘటనపై ఆరా తీశారు. ఉన్నతాధికారుల సూచనతో ఆలయ ఈవో రాజేశ్వరరావు బాధిత అర్చకులతో కలిసి కాకినాడ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు అర్చకులపై దాడి, విధులకు ఆటంకం కలిగించారు. నేరాలపై సెక్షన్ 332 కింద సిఐ సురేష్ బాబు కేసు నమోదు చేశారు. అర్చకులపై దాడి ఘటనలో పోలీసుల వరకు వెళ్లొద్దని వైకాపా నాయకుల నుంచి ఒత్తిడి
వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి తర్జన పడ్డారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్న దాడి దృశ్యాలు ఉద్దేశపూర్వకంగా బయటకు రానికుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, అఖిల భారత బ్రాహ్మణ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ద్రోణరాజు రవికుమార్ తదితరులు డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆందోళన దిగుతామని బ్రాహ్మణ సంఘాల నాయకులు హెచ్చరించారు అన్నట్టు. ఖచ్చితంగా సీసీ ఫుటేజీలు కూడా బయటికి వెల్లడించాలి. ఏంటి ఓవర్ యాక్షన్ అన్నటువంటిది, ఎవడవాడు ఎంత పెద్దోడైనా సరే కఠినమైనటువంటి చర్య తీసుకుని తీరాలి. లేకపోతే ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి. సమావేశాలకు 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి. పార్టీలకు లేఖ రాసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలన్న రిటర్నింగ్ అధికారుల అనుమతి తప్పనిసరిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సభలు సమావేశాలతో పాటు కరపత్రాలు పంపిణీ చేయాలన్న సువిధా యాప్ ద్వారా లేదా నేరుగా రిటర్నింగ్ అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సోమవారం అన్ని పార్టీలకు ఆయన లేఖలు పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించే స్టార్ క్యాంపైనర్లు, రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు వీడియో కవరేజ్ వాహనాల అనుమతులను ప్రధాన ఎన్నికల అధికారి వద్ద తీసుకోవాలి. రాజకీయ పార్టీల ప్రచార సామాగ్రి అనుమతులు కూడా సీఈఓ వద్దనే పొందాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఊరేగింపులు, యాత్రలు, ర్యాలీలు నిర్వహించినట్టయితే ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల అనుమతి తప్పనిసరి. ప్రతి రిటర్నింగ్ అధికారి వద్ద ప్రచార అనుమతులు, దరఖాస్తులు, పర్యవేక్షణకు అనుమతులు లభిస్తాయి. సభలు సమావేశాలకు 48 గంటల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ఎటువంటి ప్రచారాలకు అనుమతులు ఉండవు. ఎన్నికల రోజు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించడానికి ఒక్క అభ్యర్థికి ఒక్క వాహనంతో పాటు ఆయన తరపున ఎన్నికల ఏజెంట్ మరో వాహనానికి అనుమతిస్తాం. లోక్సభ అభ్యర్థులకైతే వీరితో పాటు ఆయన పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ కార్యకర్త లేదా ఏజెంట్ వాహనానికి అనుమతి ఉంటుంది. ఇందులో డ్రైవర్తో పాటు 5 వ్యక్తుల కంటే ఎక్కువ మంది వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు. ఏ స్థాయి అధికారులు ఎటువంటి అనుమతులకు దరఖాస్తులు చేసుకోవచ్చు అనేది ఆ లేఖలో పేర్కొన్నారన్నట్టు అతనే హైలైట్ చేశారు. లేకపోతే ఒంగోలు లోక్సభ తెలుగుదేశం పార్టీ టికెట్ మాగుంట శ్రీనివాసులరెడ్డికే, ఒంగోలు లోక్సభ టికెట్ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికే కేటాయించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్టు తెలిసింది. ఒంగోలు సీటుకి శ్రీనివాసులరెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ మొదట పరిశీలించింది. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీనివాసులరెడ్డిని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసినట్టు సమాచారం. ఒంగోలు లోక్సభ స్థానానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని ఆయన తనయుడు రాఘవరెడ్డి సోమవారం ఒంగోలు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న 17 లోక్సభ స్థానాల్లో ఒంగోలుతో పాటు విజయనగరం, కడప, అనంతపురం సీట్లకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాబట్టి రొట్టెలు చేయండి, రొయ్యలు వలవండి. రాష్ట్రంలో నవ్వులాటగా మారిన ఇంటర్న్షిప్లు, ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ విధానాలంటే ఇవేనా? జగన్ అస్తవ్యస్త విధానాలతో సర్వనాశనమైన డిగ్రీ విద్య అంటూ రోజు ఒక విషగుళికతో కూడినటువంటిది అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం ప్రారంభిస్తే ఆ ప్రయత్నం మీద రోజు విషం చిమ్ముతా సాగించేటటువంటి వ్యవహారం. దాంట్లో ఎవరితో టైఅప్ పెట్టినా ఎన్ని తప్పుడువే అన్నటువంటి రూట్లో చూపించేటటువంటి వ్యవహారం. లేకపోతే భూముల రీసర్వే ఇప్పుడు వద్దు, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున గ్రామాల్లో వివాదాలకు అవకాశం, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేం, జగనన్న రాళ్లు పాతలేం, ప్రభుత్వానికి జిల్లాల అధికారులు స్పష్టీకరణ. ఎన్నికల నియమాల అమల్లోకి వచ్చినందున భూముల రీసర్వే సాధ్యం కాదని జిల్లాధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలపై సీఎం జగన్ ఫోటోలు ముద్రించి ఉండటం, పొలాల సరిహద్దుల్లో రాళ్లు పాతేందుకు రైతులు వ్యతిరేకత వ్యక్తం అవుతున్నందున రీసర్వే కొనసాగించలేమని చేతులు ఎత్తేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హార్సిలీ హిల్స్లో భూ పంపిణీకి బ్రేక్, యాత్రా దర్శకుడికి స్థలం కేటాయింపుపై ప్రభుత్వం వెనక్కి. ప్రభుత్వ ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్లో ఓ సినీ దర్శకుడి భూ కేటాయింపుపై వైకాపా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలోని కొండపై 2 ఎకరాల భూమిని విని స్టూడియో కోసం కేటాయించాలన్న ఆలోచన విరమించుకుంది. యాత్ర 2 సినీ దర్శకుడు వి రాఘవాకు హార్సిలీ హిల్స్లోని క్రీడా శిక్షణ కేంద్రం నుంచి 2 ఎకరాలు అప్పగించడానికి గతంలో ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దాన్ని ఈనాడు చెడగొట్టింది అన్నటువంటి వార్తని సగర్వంగా రాసుకున్నారు. కేవలం మా వాళ్ళు ఉన్నటువంటి చోట్ల మాత్రమే డెవలప్ కావాలి, రాయలసీమ డెవలప్ కావాల్సిటాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించడం. హైకోర్టు అక్కడికి తెస్తే ఒప్పుకోం, అట్లాగే సినీ ఇండస్ట్రీ అక్కడికి వస్తానంటే ఒప్పుకోం అన్నటువంటి ధోరణిలో ఒక విషపూరితమైనటువంటి ప్రచారం చేసి దాన్ని చెడగొట్టామని సగర్వంగా చెప్పుకుంటోంది. లేకపోతే సాక్షి, ఇటు పేదల సైన్యం అటు పెత్తందారుల పటాలం అంటూ రిజర్వ్డ్ స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40% సీట్లను బీసీలకే ఇచ్చిన సీఎం జగన్. రాజ్యాంగపరంగా రిజర్వేషన్ లేకున్నా బలహీన వర్గాలకు 48 శాసనసభ, 11 ఎంపీ సీట్లు, అసెంబ్లీ, ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాల్లో 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకే. సేవే పరమావధిగా నిజాయితీ కొలమానంగా విద్యావంతులు, సామాన్యులకు పట్టం, ఉపాధి కూలీ లక్కప్ప, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు, కార్మికుడు ఖలీల్ అహ్మద్, రైతు బిడ్డ తిరుపతిరావుకు అవకాశం. రాజకీయ సాధికారతతో సీఎం జగన్ బలంగా అడుగులు. దేశ చరిత్రలో ఇది రికార్డ్. 156 శాసనసభ, 20 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. 33 శాసనసభ, 4 లోక్సభ స్థానాల్లోనూ బీసీలకు ఛాన్స్, బడుగులకు ఇచ్చింది 23%. ఓసీలకు కేటాయించిన 75 స్థానాలు, 30 చోట్ల సొంత సామాజిక వర్గానికి చంద్రబాబు ఛాన్స్. కోట్లు కుమ్మరించే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్ఆర్ఐలు, ఆర్థిక నేరగాళ్లు, నేర చరిత్రలకే బాబు టిక్కెట్లు.
బడుగులకు మరోసారి వెన్నుపోటు అంటూ సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టారు, మేము కరెక్ట్గా చేశామంటూ సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి ఆ కోణంలో నుంచినే హైలైట్ చేసింది. లేకపోతే ఇడుపులపాయి నుంచి ప్రచార బేరి, రేపటి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం, వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు నివాళులర్పించి యాత్ర ప్రారంభం, వేంపల్లి వీరపనాయనపల్లె ఎర్రగొంట్ల మీదుగా సాయంత్రానికి పొద్దుటూరులో సభ, 27న రాత్రి ఆలగడ్డలోని బస, 28 నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో బస్సు యాత్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వెన్నుపోటు పొడుస్తారా, టీడీపీపై బీజేపీ నాయకుల ఆగ్రహం, తడిగుడ్డతో గొంతులు కోసేవాడు అంటూ ప్రధానిపైనే టీడీపీ పోస్టులు, మా పార్టీ సభ్యత్వం లేని రఘురామకు ఎందుకు సీట్ ఇవ్వాలంటున్న బీజేపీ నేతలు, 17 ఎంపీ సీట్లను చంద్రబాబే ఇచ్చి ఉండొచ్చుగా అంటూ మండిపాటు, చివరికి కాంగ్రెస్తో కలిసి కూడా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి, మరోవైపు టీడీపీ అనుకూల పత్రికల్లోనూ మోడీపై విషప్రచారం, టీడీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకొని రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ నేతల ఆగ్రహం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఏదైతే రఘురామ తెచ్చుకొచ్చినటువంటి చిచ్చుకు సంబంధించినటువంటి వార్తని వీళ్ళు హైలైట్ చేసి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఎలక్ట్రానిక్ రంగంలో 36,205 ఉద్యోగాలు, 24 దిగ్గజ కంపెనీల ద్వారా 10,705 కోట్ల పెట్టుబడులు, బ్లూ స్టార్, డైకిన్, హావెల్స్ వంటి ఏసీ తయారీ యూనిట్ల ఏర్పాటు, దేశంలో అమ్ముడయ్యే ప్రతి 2 ఏసీల్లో ఒకటి మేక్ ఇన్ ఆంధ్రానే, విశాఖ జీఐఎస్లో 15,711 కోట్ల విలువైన మరో 23 ఒప్పందాలు, వీటి ద్వారా మరో 55,140 మందికి లభించనున్న ఉపాధి, కొప్పర్తిలో ఈఎంసీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరిన్ని అవకాశాలు, అంటే ఏదైతే డెవలప్మెంట్ జరగట్లేదు అంటున్నారు కాబట్టి ఇదిగో ఇవన్నీ జరిగినాయి అని చూపించేటటువంటి వ్యవహారం నడుస్తుంది. అయితే వాలంటీర్లు జిహాదీ టెర్రరిస్టులు, టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, వాలంటీర్లు డేటా చోరీ చేసి వాడుకుంటున్నారు, ఎన్నికల తర్వాత ఓటు వేయని వారిపై కక్ష సాధిస్తారు, వాలంటీర్లను స్లీపర్ సెల్స్గా సీఎం జగన్ తయారు చేశారు, సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై వాలంటీర్ల మండిపాటు, సేవలు చేస్తున్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 6 అసెంబ్లీ సీట్లు బాబు అయోమయం, పెండింగ్లో పెట్టిన స్థానాలపై గందరగోళం, పొత్తులో టీడీపీ సీట్లు 144, ఖరారు చేసినవి 138 మాత్రం, పి గన్నవరం జనసేనకు బదిలీ, అనపర్తిపై తేల్చని బీజేపీ, టీడీపీ సీట్లో మిగతా 6 ఏవన్న దానిపై అనిశ్చితి, బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలు ఏమిటో ఎప్పటికీ తేలలేదు, గుంతకల్లు, ఆదోని, ఆలూరు సీట్లతో బంతాట, రాజంపేట, జమ్మలమడుగులో ఏదన్నది తేలని వైనం, దర్శి, అనంతపురం అర్బన్లో అభ్యర్థుల కోసం పాటలు, 4 ఎంపీ అభ్యర్థుల ఖరారులోను జాప్యమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దేశంలో కమల కల్లోలం, ఇప్పటికే అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించిన టీడీపీ, తాజాగా ఈ సీటు బీజేపీకి అని ప్రచారం, బగ్గుమన్న టీడీపీ శ్రేణులు, సీటు మారిస్తే ఊరుకోబోమని అధిష్టానానికి హెచ్చరిక, పలువురు టీడీపీ నేతల రాజీనామా పత్రాలు జోన్ 2 ఇన్ఛార్జ్ సుజయకృష్ణకి అందజేత, అనపర్తి నుంచి పోటీకి ససేమరా అంటున్న సోమవీర్రాజు అంటూ టీడీపీలో కమలం కల్లోలం రేపింది, రాజమహేంద్రవరం లోక్సభ స్థానం దక్కించుకున్న బీజేపీ అనపర్తి అసెంబ్లీ సీట్లోనూ పోటీ చేస్తుందన్న ప్రచారం టీడీపీ శ్రేణులు అగ్గిరాజేసింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తొలి జాబితాలను ప్రకటించారు, ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఈ తరుణంలో అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారన్న ప్రచారం మొదలైంది. దీంతో టీడీపీ అధిష్టానం వైఖరికి వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ సీటును బీజేపీకి ఇస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబ సభ్యులను ఆదివారం అడ్డుకున్నారు. టికెట్ ఖరారుపై చంద్రబాబు నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు ప్రచారానికి వెళ్లొద్దని పట్టుబట్టారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గాజాలో కాల్పుల విరమణ, ఇజ్రాయెల్ హమాస్ మధ్య వివాదం మొదలైన 5 నెలల తర్వాత సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుని ప్రస్తుత రంజాన్ మాసంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. 15 సభ్యదేశాలతో కూడిన మండలిలోని 10 తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రష్యా, చైనా సహా 14 దేశాలు అనుకూలంగా ఓటేసాయి. ఎవరు వ్యతిరేకించినప్పటికీ శాశ్వత సభ్యదేశం అమెరికా ఓటింగ్కి దూరంగా ఉండిపోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బదిలీ అధికారం యజమానికి ఉంది, కేజీబీవీల్లో కాంట్రాక్ట్ టీచర్ల బదిలీ తప్పు కాదు, ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు సభ్యే, రాష్ట్ర ప్రభుత్వం తన సంక్షేమ విధానాలు భాగంగానే వారికి కనీస వేతన స్కేల్ ఇచ్చింది. కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్లకు కనీస వేతన స్కేల్ అమలు చేయాల్సిందే. కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీలపై హైకోర్టు తీర్పు అంటూ ఏదైతే కస్తూర్బా విద్యా సంస్థలకు సంబంధించి సంచలనాత్మకమైనటువంటి తీర్పు అనాలి ఇది. కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీ విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారిని బదిలీ చేసే అధికారం సదరు యజమానికి ఉందని స్పష్టం చేసింది. ఒప్పందంలో బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ప్రభుత్వం వారిని బదిలీ చేయడం తప్పు కాదని తేల్చెప్పింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లను బదిలీ చేస్తూ 2022 ప్రభుత్వం జారీ చేసిన జీవో 103ని హైకోర్టు సమర్థించింది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు కనీస వేతన స్కేల్కు అర్హులని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళందరికీ కనీస వేతన స్కేల్ను వర్తింపజేస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీ చేసిందని, అందులో కేజీబీవీలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉన్నారని పేర్కొంది. సవరించిన కనీస వేతన స్కేల్ని కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 1/1/2022 నుంచి అమలు చేయాలని,
వారికి చెల్లించాల్సిన బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని అధికారులకు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్, డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ కృపాసాగర్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం తమ కనీస వేతన స్కేల్ ఖరారు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అమలు చేసేలా అధికారులను ఆదేశించడంతో పాటు తమను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీలోని కాంట్రాక్ట్ టీచర్లు 2022లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి డాక్టర్ జస్టిస్ కుంభజల మన్మథరావు కాంట్రాక్ట్ టీచర్ల బదిలీల ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించారు. ఇదే సమయంలో కోర్టుకు వచ్చిన టీచర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగించాలని, అంతేకాక వారికి కనీస వేతనాలు తదనుగుణ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పారు. బదిలీల విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ కాంట్రాక్ట్ టీచర్లు కనీస వేతనాలపై ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. బదిలీ అధికారం యజమానికి ఉంది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది హైకోర్టు తమకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇచ్చింది అన్నటువంటి కోణాన్ని టచ్ చేశారు. లేకపోతే కంపిస్తున్న కాలకూటమి అంటూ దద్దరిల్లిన నిరసనగలం, రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తుల తిరుగుబాటు, వణుకుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ అధిష్టానాలు, అవనిగడ్డలో మండలి తిరుగుబాటు, రెబల్స్గా ముద్రపోయిన ఆమంచి సాములు, తునిలో యనమలకు ఇంటిపోరు, పెందుర్తిలో బండారు వర్గీయుల ఆందోళన అంటూ వివిధ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి తెలుగుదేశంలో అన్నటువంటిది. ఇప్పటిదాకా ఉన్నటువంటిది ప్రశాంతత పోయింది అన్నటువంటి కోణాన్ని, ఇది వైసీపీ పేపర్ కాబట్టి అక్కడ వాళ్ళు ఏం పెద్ద హడావిడి ఏం చేయట్లేదు, చిన్నపాటి హడావిడి ఉంది, దాన్ని వీళ్ళు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఆంధ్రజ్యోతి రాసిస్తా రాయలసీమ అంటూ అస్మదీయులకు జగన్ భారీ భూసంతర్పణ, మొత్తం 50,000 ఎకరాల దారాదత్తం, ఎన్నికల ముందు హడావిడిగా నిర్ణయం, జనవరి 3వ వారంలో కంపెనీల దరఖాస్తు, వెంటనే అదే నెలలో కేబినెట్ ఆమోదం, జేఎన్డబ్ల్యూకి 20,100, ఇండోసోల్కి 24,750 ఎకరాలు, ఫిబ్రవరిలో ఉత్తర్వులు, వ్యవహారం అంతా అత్యంత రహస్యం, పర్యావరణ అనుమతులు లేకుండా గ్రీన్ సిగ్నల్, భారం పడేలా విద్యుత్ కొనుగోలుకు ఓకే అంటూ ఏదైతే ₹2.5 లోపు కరెంట్ వస్తే అది భారం, ₹4.5 ₹8 కరెంట్ వస్తే అది నష్టం. దిక్కుమాలిన వార్తలు రాయడం అన్నటువంటిది వీళ్ళకే సంబంధించినటువంటి నైజం. ఇంకోటి, ఈ భూములన్నిట్లలో కూడా సోలార్ పవర్ అన్నటువంటి దాన్ని పెడతంటే అవన్నీ పరిశ్రమలు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే దాన్ని వద్దనేటటువంటి కోణం ఇక్కడ మరొకటి నడుస్తుంది. ఇకపోతే రఘురామకి పశ్చిమలో సీటు, టీడీపీ నాయకత్వం నిర్ణయం, అసెంబ్లీ బరిలో నిలిపేయొచ్చిన ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా మాగుంటే ఢిల్లీ మద్యం కేసు తీవ్రత నేపథ్యంలో పోటీకి ఆయన కుమారుడు దూరం, కడప రేసులో శ్రీనివాసరెడ్డి, భూపేష్ రెడ్డి, అనంతపురంలో పలు పేర్ల పరిశీలన, విజయనగరం ప్రతిపాదనలో కళ, మీసాల గీత, అప్పలనాయుడు, మడకశిర, సూళ్లూరుపేట, గజపతి నగరం అసెంబ్లీ అభ్యర్థులకు అసమ్మతి పోటు, వారి పేర్లపై అధిష్టానం పునరాలోచన అంటూ ఇప్పుడు కొన్ని సీట్లు మార్చబోతున్నారు. జ్యోతిలో కానీ ఈనాడులో కానీ వచ్చిందంటే నమ్మాలి. నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకి బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. పశ్చిమ గోదావరిలో ఏదైనా అసెంబ్లీ స్థానంలో బరిలదించాలని భావిస్తోంది. ఉండి పేరు బాగా వినబడుతోంది. వాస్తవానికి ఆయనకు నరసాపురం లోక్సభ స్థానంలోని బీజేపీ అభ్యర్థికి అవకాశం లభిస్తుందని టీడీపీ వర్గాలు అనుకున్నాయి. ఆ దిశగా ముందుగానే సంకేతాలు వచ్చాయని తెలిపాయి. కానీ చివరికి ఆ పార్టీ శ్రీనివాస్ వర్మ అనే మరో నేతకు అవకాశం కల్పించడం, రఘురామరాజుకి సీటు దక్కకపోవడం అన్నటువంటి కోణాన్ని ఇక్కడ, అంటే అసలు అది వాళ్ళు ఎందుకు ఇస్తారో మరి అర్థం కాలేదు. వీళ్ళు రాశారు కాబట్టి ఇచ్చేయాలనుకుంటే వాళ్ళు ఇవ్వలేదని కడుపు అంట అనమాట. దీంతో తామే టీడీపీ తరపున టికెట్ ఇవ్వడంపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు. తొలుత విజయనగరం లోక్సభ స్థానంలో పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. కొందరు నేతలు ప్రతిపాదించగా ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదు. తమ ప్రాంత సామాజిక సమీకరణాల రీత్యా ఈ యోజన ఉపయుక్తం కాదని, పార్టీకి ఇబ్బంది అవుతుందని అన్నట్టు తెలిసింది. చివరకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీట్లో ఆయన నిలపాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆ జిల్లాలో తమ కోటా కింద వచ్చిన అన్ని అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో ఎవరినైనా ఆపి రఘురామరాజు నిలిపితే ఎలా ఉంటుందని దానిపై సమాచారం సేకరిస్తున్నారు. మరోవైపు రాఘవరెడ్డికి కాదు, శ్రీనివాసులు రెడ్డి, మరోవైపు వారిని మారుస్తారు. ఇప్పటికే ప్రకటించిన 2-3 అసెంబ్లీ అభ్యర్థులపై టీడీపీ పునరాలోచన చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అనంతపురం జిల్లా మడకశిర స్థానానికి తొలుత అనిల్ పేరు ప్రకటించారు. కానీ ఆయనతో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం తీవ్రంగా విభేదిస్తుంది. దీంతో ఆ సీట్ని పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరు తెరపైకి వచ్చింది. వాస్తవంగా ఇది నిన్న ఈయన పట్టుకొచ్చారు కృష్ణమాదిగ, అందుకని మార్చుతాను అనుకుంటా. విజయనగరం జిల్లా గజపతి నగరం అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ పేరు మొదట ప్రకటించారు. కానీ అక్కడ కొన్ని సమస్యలు వచ్చి ప్రచారం ముందుకు నడవడం లేదు. తాజాగా ఈ సీటుకి కళా వెంకట్రావు పేరు పరిశీలిస్తున్న సమాచారం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట అభ్యర్థినిగా డాక్టర్ నెలపల విజయశ్రీ పేరు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే నెలపల సుబ్రహ్మణ్యం, ఆమె తండ్రి ఆయనతో వస్తున్న తలనొప్పులతో ఆ సీటుపై కూడా పునరాలోచన జరుగుతున్నట్టు ప్రచారంలోకి వచ్చింది. తంబళపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డి పనితీరుపై కూడా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. కర్నూలు జిల్లాలో ఆదోని సీటును బీజేపీకి ఇచ్చారు. ఆ సీటు బదులు ఆలూరు తీసుకోవాలని టీడీపీ నేతలు ప్రతిపాదించారు. బీజేపీ నేతలు ఇందుకు సుంగత్ చూపడం లేదు. ఆదోనిలో బీజేపీ పోటీ చేస్తే అక్కడ ఆ పార్టీ అభ్యర్థి సామాజిక వర్గాన్ని బట్టి ఆలూరులో తమ అభ్యర్థిని ఎంపిక చేయాలని టీడీపీ నాయకత్వం భావిస్తుంది. మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థిగా రాఘవేందర్ని ఖరారు చేసింది. ఆదోని అభ్యర్థిత్వం మంత్రాలయంపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని టీడీపీలో కొన్ని వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి అంటూ ఓవరాల్గా తెలుగుదేశం పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అంటే అది వైసీపీలో ఇదే మార్పులు జరిగినప్పుడు ఏమన్నారు, జగన్ గందరగోళం
కార్యకర్తలందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, నాయకులందరూ తిట్టుకుంటున్నారు. అదే ఇక్కడ ఎలా సవరదీసి రాస్తారో చూడండి. తెలుగుదేశం సీరియస్ అయింది కాబట్టి వాళ్ళని మారుస్తున్నారు అంతే. అక్కడ అభ్యర్థులకు అయ్యేమేమి ఉండదు, నాయకులకు అయ్యేమేమి ఉండదు. ఇది ఒక విచిత్రమైనటువంటిది కాదు, ఇది వాళ్ళ నైజం. వాళ్ళకి సంబంధించి తెలుగుదేశం కోసం అయితే కనుక బట్టలు జించేసుకుంటారు, ఏమైనా రాసుకొస్తారు. అదే వేరే వాళ్ళదైతే కనుక నెగిటివ్గా నేరేట్ చేసుకొస్తారు. నేరేటివ్ జర్నలిజం అనేది నడుస్తుంది. లేకపోతే రేవంత్ ఇంటిపై నిఘా, ప్రతి మాట వినేశారు. ఫోన్ ట్యాపింగ్ కాదు, ఇంటినే ట్యాప్ చేశారు. ఇందుకోసం ఇజ్రాయెల్ నుంచి పరికరం, ఆయన నివాసం సమీపంలో సెటప్, ఎలక్ట్రానిక్ డివైస్ల మైక్రోఫోన్లోకి చొరబాటు, రేవంత్ ఇంట్లో సంభాషణలన్నీ విన్న ఎస్ఐబి, కన్నడ ఎన్నికల వేళ అక్కడ కాంగ్రెస్ నేతలపైన ఫోన్ ట్యాపింగ్ గురించి విన్నాం కానీ మొత్తం ఇంటినే ట్యాప్ చేయడం గురించి విన్నారా? ఇంట్లో చీమ చిట్టుకుమన్న వినగలిగే దొంగ చెవులు ఉన్నాయని తెలుసా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేతగా ఉండగా అదే జరిగింది. ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు ఇతరులు మాట్లాడుకున్న ప్రతి మాటను రహస్యంగా వినేశారు. వెరసి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అతిపెద్ద కుంభకోణం జరిగింది అన్నటువంటి వార్తని ఇప్పటికి రాస్తున్నారు. ఆ రోజుల్లో ఎందుకు రాయలేదంటే అప్పుడు కేసీఆర్ అంటే భయం కాబట్టి. లేకపోతే తలకు రివాల్వర్ పెట్టి రివాల్వర్ గుడిపెట్టి అంత చూస్తామంటే సీఏ బెదిరింపులు, కారంపూడిలో టీడీపీ నాయకులపై లాఠీచార్జ్, ఓ నేతను స్టేషన్కి తరలించిన పోలీసులు, కూటమి నేతల ఆందోళనతో విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పల్నాడు జిల్లా కారంపూడి సీఐ చినమల్లయ్య సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తపై విరుచుకుపడ్డారు. పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో కొందరు టీడీపీ నేతలు టీ తాగుతున్నారు. సీఐ వారి వద్దకు వెళ్ళి టీడీపీ కొడకల్లారా ఇక్కడ మీకేం పనిరా అంటూ లాఠీతో విరుచుకుపడ్డారు. నలుగురు టీడీపీ నేతలను విచక్షణ రహితంగా కొట్టారు. ఎందుకు కొడుతున్నా అని టీడీపీ నేత ప్రశ్నించగా నువ్వెవడరా నన్ను అడుగుతున్నావు అనగా తన పేరు చప్పిడి రాము అని సమాధానం ఇచ్చారు. దీంతో సీఏ నువ్వేనారా రాము అంటే నా కొడక నీకోసమే చూస్తున్నారా, ఇన్నాళ్ళకు దొరికేవరా, నా కొడక నీ సంగతి తేలుస్తారని దుర్భాషలాడారు. సర్వీస్ రివాల్వర్ తీసి రాము తలపై పెట్టి టీడీపీలో నువ్వంత మగాడివేరా, నీ అంత చూస్తా అంటూ చొక్కా పట్టుకుని లాక్కెళ్ళి పోలీసు వాహనంలో స్టేషన్కి తరలించారు. మరోవైపు ఎస్ఐ రామాంజనేయులు తన సిబ్బందితో వచ్చి టీడీపీ నేతలను తరిమికొట్టారు. చప్పిడి రాము అరెస్ట్ విషయం తెలుసుకుని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. స్టేషన్ను ముట్టడించి ఆందోళనకు దిగారు. దాంతో చప్పిడి రామును స్టేషన్ నుంచి బయటకు పంపారు. దీనిపై కూటమి నేతలు బగ్గుమన్నారు. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకు అసలు ఇందులో ఏదో ఉండుంటుంది. ఊరకనే దారిని కనబడి టీడీపీ కార్యకర్తను అలా కొడతానరా నా కొడకని ఎందుకంటారు? అతను ఏమన్నా ఏ రౌడీ షీటరో లేకపోతే ఏంటనేది తెలియాలి. అది సాక్షి వాళ్ళకి ఇప్పుడు రాసే తీరుకుందో లేదో తెలియదు. వీళ్ళైతే రోజు ఇట్లాంటి ప్రచారాన్ని అయితే చేసుకొస్తున్నారు. అది ఊరికినే పోలీసులు దారిని కనబడి తెలుగుదేశం కార్యకర్తలు పట్టుకెళ్తారంటే అమాయకత్వం, సంథింగ్ ఏదో ఉంది, వీళ్ళు ఏదో దాస్తున్నారు. అదే సందర్భంలో అవతల వెర్షన్ ఏంటనేది తెలియాలా, పోలీసులన్నా సమాధానం చెప్పాలి. చెప్తే వార్తలు రాసే పరిస్థితుల్లో మరి మిగతా ఛానళ్ళు ఉన్నాయా లేదన్నది చూడాలి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.